నమస్తే ఫ్రెండ్స్, నా పేరు శ్రీనాథ్. ఎలా ఉన్నారు? మై విస్ట్ అండ్ ఫైనల్ ఈ ప్రాజెక్ట్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నామండి. రైట్. సో ఇక్కడ చూడండి, మై వెస్ట్ అండ్ ఫైనల్ రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్మ్స్ అనొచ్చు. ఈ రెండు ఫర్మ్స్ అనేవి ఇక్కడ ఉండడం జరిగింది, నాట్ ఓన్లీ వన్ ఫర్మ్. ఓకే, సో చూద్దామండి. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్, ఇట్స్ కోర్ లాజికల్ అండ్ ఆపరేటింగ్ మోడల్ ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, మైవిస్ట్ అనేది ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అనొచ్చు. రైట్. దే ఇన్వాల్వ్డ్ ఇన్ యునో బ్యాంకింగ్ సెగ్మెంట్ కావచ్చు, వెల్త్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషనల్ మేనేజ్మెంట్ కావచ్చు, అండ్ ఎంతో మంది అక్రాస్ ద వరల్డ్ దే ఆర్ గివింగ్ సర్వీస్, ట్రేడింగ్ సంబంధించినటువంటి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. సో వీళ్ళ అంటే మై వెస్ట్ అనే కంపెనీ ఏంటి అని కరెక్ట్ గా మీరు ఆలోచించండి. మై వెస్ట్ డిజిటల్ క్యాపిటల్ ఐఎన్సి ఇట్స్ యుఎస్ బేస్డ్ ఫర్మ్ అండి. అమెరికాకు చెందినటువంటి ఒక ఫర్మ్ అని చెప్పొచ్చు, ఒక ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. వీళ్ళు ఎన్నో రకాలుగా అంటే లైక్ ఆర్టిఫిషియల్ ఏఐ పవర్డ్ రోబో అడ్వైజరీ అండ్ బ్లాక్ చైన్ ఫైనాన్స్ అని ఎన్నో రకాలుగా వీళ్ళు గ్లోబల్ గా వీళ్ళ సర్వీసెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. రైట్. అండ్ వాట్ ఈస్ ఫైనర్? ఫైనర్ ఇప్పుడు మైవిస్ట్ అనేది తెలుసుకున్నాము. ఫైనర్ అంటే ఏంటి అంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఫైనర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్. రైట్. ఒక బ్రోకర్ అంటే క్రిప్టో ట్రేడింగ్ కావచ్చు, ఫోరెక్స్ ట్రేడింగ్ కావచ్చు, ఎన్నో రకాలుగా వీళ్ళు ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ట్రేడింగ్ చేసే వ్యక్తులకు ఇస్తున్నారు. ఫర్ సపోజ్ మీరే ట్రేడింగ్ చేయాలంటే ఏదో ఒక బ్రోకర్ కంపెనీ దగ్గరికి వెళ్తారు, అకౌంట్ ఓపెన్ చేసుకుంటారు. రైట్. అలాంటిదే ఈ ఫైనర్ అనేటువంటి బ్రోకర్ కూడా. ఇట్స్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ట్రేడింగ్ అండి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి, మై వెస్ట్ ఫైనల్ ఇస్ నెక్స్ట్ జనరేషన్ డిజిటల్ అసెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, స్ట్రాటజికల్లీ ఇన్వెస్టెడ్ అండ్ సపోర్టెడ్ బై అంటే మై వెస్ట్ డిజిటల్ కంపెనీ క్యాపిటల్ ఐఎన్సీ అనే కంపెనీ ఏదైతే ఫర్మ్ ఉందో. రైట్. సో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఫైనర్. ఎస్, ఫైనర్ అనేటువంటి బ్రోకర్ లో మీరు మీ ట్రేడింగ్ యాక్టివిటీస్ అనేది మీరు చేసుకోవడం ద్వారా ఒక మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. అదే విధంగా ఒక ఆపర్చునిటీ వేలో మీరు ఆలోచిస్తే ఇది ప్రమోట్ చేయడం ద్వారా కూడా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు అనేది ఇక్కడ మనం చూడొచ్చండి. ఓకే. సో ఎక్స్చేంజ్ బిజినెస్ కవర్స్ ఏంటి అంటే, ఫైనర్ అనేటువంటి ప్లాట్ఫామ్ లో డిజిటల్ కరెన్సీ స్పాట్ అండ్ కాంట్రాక్ట్ ట్రేడింగ్ కావచ్చు, ఏఐ డ్రైవెన్ ఇంటెలిజెంట్ కాపీ ట్రేడింగ్ సిస్టమ్ కావచ్చు, నోడ్ ఇన్సెంటివ్ మెకానిజం అండ్ మల్టీ లెవెల్ ఏజెన్సీ సిస్టమ్ కావచ్చు, ఎకో సిస్టమ్ అప్లికేషన్ అండ్ అంటే ఈ విధంగా చూసుకుంటే మనకి ఎన్నో రకాలుగా టెక్నాలజీ ప్లస్ డెవన్ అండ్ యూజర్ విన్ విన్ సిచ్యుయేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఫ్లైయర్ కి వెళ్ళిపోదామండి. రైట్. సో హౌ కెన్ ద త్రీ పార్టీస్ ప్రాఫిట్? రైట్. త్రీ పార్టీస్ ఎవరైతే ఉన్నారండి మై డియర్ ఫ్రెండ్స్, ఒకటి మై వెస్ట్, రెండుది ఫైనర్ అనేటువంటి బ్రోకర్, మూడో వ్యక్తి ఎవరండి వి, మనము. ఈ మూడు పార్టీస్ ఏ విధంగా ప్రాఫిట్ అనేది చెందగలదు అంటే, సింప్లీ వీ కెన్ సే హియర్. రైట్. సో మై వెస్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ఈ విధంగా డబ్బు సంపాదిస్తుంది యాజ్ అ స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఇన్ ఫైనర్. ఫైనర్ లో మనం డబ్బు పెట్టడం ద్వారా, ఒక ప్లాట్ఫామ్ లో డబ్బు పెట్టి ట్రేడింగ్ అనేది ఎవరు చేయిస్తారంటే ఫైనర్ అనేటువంటి ఆర్గనైజేషన్, మీన్ ఫైనర్ అనేటువంటి బ్రోకర్ లో మైవిస్ట్ అనేటువంటి ఆర్గనైజేషన్ ట్రేడింగ్ చేయిస్తుంది మనతోటి. మనం చేయాలి ట్రేడింగ్, దానికి సలహాలు సూచనలు కావచ్చు అన్ని కూడా మనకు మైవిస్ట్ ద్వారా రావడం జరుగుతుంది. రైట్. సో ఇక్కడ చూడండి, ఏఐ కాంట్రాక్ట్ సిగ్నల్ రెవెన్యూ షేరింగ్. రైట్. ఫైనర్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్స్ డివిడెండ్స్. At the same time, with the help of the Finer platform, the AI signal system can be implemented and monetized. Right. సో ఈ విధంగా మనం వీళ్ళ సహాయంతో మనము అమౌంట్ అనేది ఈ ముగ్గురికి కూడా అమౌంట్ జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది, అవుతోంది కూడా. యూజర్ ట్రాన్సాక్షన్ ఫీజు మీద రావచ్చు, కాంటాక్ట్ స్ప్రెడ్ ప్రాఫిట్ మీద కావచ్చు, టోకెన్ ఎకలాజికల్ వాల్యూ యాడెడ్ కావచ్చు, accelerate market expansion and user growth with the MyWest AI technology and financial support. వీటి ద్వారా ప్రతి ఒక్కరు కూడా ముగ్గురు పార్టీస్ కూడా డబ్బు చేసుకోవడం జరుగుతుంది. రైట్. ఇంకా చూద్దాం. రైట్. హౌ డస్ మైవెస్ట్ మేక్ మనీ? రైట్. సో మైవెస్ట్ అనేటువంటిది ఏంటంటే సిగ్నల్ ప్రొవైడింగ్, అంటే సలహాలు సూచనలు ఇచ్చేటువంటి ఒక ఆర్గనైజేషన్ యుఎస్ నుంచి ఉందండి. రైట్. ఇక్కడ ఒకటి గమనించండి, ఏఐ కాంట్రాక్ట్ సిగ్నల్ ప్రాఫిట్ షేరింగ్ కావచ్చు, ఫైనర్ ప్లాట్ఫామ్ ప్రాఫిట్ డివిడెండ్స్ కావచ్చు, ఇందాక మనం చూసామండి. ఆ విధంగా వీళ్ళు మైవేస్ట్ అనే కంపెనీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో వాళ్ళు డబ్బులు
సంపాదిస్తున్నారు. హౌ డస్ ఫైనర్ మేక్ మనీ? సింపుల్ యూజర్ ట్రాన్సాక్షన్ ఫీ. అంటే ఇప్పుడు విత్డ్రా చేసుకుంటే 5% కావచ్చు, డిపాజిట్ చేస్తే కావచ్చు, ఈ విధంగా ఎన్నో రకాలుగా కాంట్రాక్ట్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదిస్తారు. ఫైనర్ అనేటువంటి బ్రోకర్. హౌ డూ యూజర్స్ మేక్ మనీ? మనం ఏ విధంగా డబ్బులు సంపాదిస్తాం? బై సబ్స్క్రైబింగ్ టు ద ఏఐ కాంట్రాక్ట్. కాపీ ట్రేడింగ్ సిగ్నల్స్ కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, మనం సింపుల్ గా మైవేజ్ నుంచి సిగ్నల్ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళు, అది కరెక్ట్ గా ఆ టైంలో మనము పేస్ట్, సింపుల్ అంటే కాపీ పేస్ట్ ప్రోగ్రామ్ అంటాం సిగ్నల్ ని. ఇక్కడ బిట్ కాయిన్ అండ్ యుఎస్డి, ఒక బిటిసి బిట్ కాయిన్ మీద ట్రేడింగ్ జరుగుతుంది. వీళ్ళు పలానా టైంలో పలానా ఇది పేస్ట్ చేయండి సిగ్నల్ అంటే, ఈ విధంగా మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ మూడు పార్టీస్ కూడా డబ్బులు సంపాదించే అవకాశం అయితే ఉంది, సంపాదిస్తున్నారు కూడా. దిస్ మోడల్ essentially build a institutional empowerment platform and platform service users. ఇక్కడ ఒకటి గమనించండి, మరి ఇంత సిగ్నల్ పవర్ ఉన్నప్పుడు మరి మీరే చేసుకోవచ్చు కదా అనే క్వశ్చన్ వేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి గమనించండి, ట్రేడింగ్ ఇస్ అ వ్యాస్ట్ ఓషన్, చాలా పెద్ద సముద్రం లాంటిదండి. ఓకే, సో ఇక్కడ డబ్బు అనేది ఏదైతే ఉందో, ఆ డబ్బు అఫ్ కోర్స్ మీ దగ్గర ఉండొచ్చు, వాళ్ళ దగ్గర ఉండొచ్చు, అందరి దగ్గర ఉండొచ్చు, కానీ దాన్ని రైట్ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించే విధంగా ఆపర్చునిటీ ఇస్తూ వీళ్ళు ఇన్కమ్ అనేది చేసుకుంటున్నారు. అందుకే చెప్తున్నాను 3 పార్టీస్ ఎంగేజ్ అయి ఉన్నాయి అని. రైట్. సో ఇంకా చూద్దామండి, నిజంగా వీళ్ళకి సర్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది చూద్దాము. రైట్. యా, సర్టిఫికేషన్స్ చూద్దామండి. సో ఇక్కడ వెరీ క్లియర్, ఓపెన్ విత్ విల్ ఓపెన్. యా, మై డియర్ ఫ్రెండ్స్, సర్టిఫికేట్ ఆఫ్ డాక్యుమెంట్ ఫీల్డ్ అంటే ఎవరి పేరు మీద ఉందండి? ఇక్కడ ఒకటి గమనించండి, ఎవరి పేరు మీద ఉంది? యూ కెన్ సీ హియర్. రైట్. సో ఫైనర్ గ్లోబల్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ ఏదైతే బ్రోకర్ ఉన్నారో వాళ్ళకి ఈ సర్టిఫికేషన్స్ అనేవి ఉన్నాయండి. ఓకే, సో ఇంకా చూద్దాము. రైట్. ఫైనాన్షియల్ క్రైమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నెట్వర్క్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద ట్రెజరీకి సంబంధించింది ఉంది. ఎవరి పేరు మీద ఉంది? ఫైనర్ గ్లోబల్ మీద ఉంది సర్టిఫికేషన్స్. అండ్ బిజినెస్ డేటా బేస్ సర్చ్ లోకి వెళ్తే మీరు ఇలా కుట్టారనుకోండి, మీకు ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఇక్కడ లింక్స్ దొరుకుతాయి, దీన్ని క్లిక్ చేసుకుంటే మీరు దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎంఎస్బి సర్టిఫికేషన్ అండి, ఎంఎస్బి సర్టిఫికేషన్ అనేది కూడా ఉంది ఇక్కడ. సో యూ కెన్ సీ హియర్. రైట్. సో ఇక్కడ ఏదైతే సర్చ్ లో ఉందో మీరు ఒకసారి ఇవి డైరెక్ట్ గా కావాలంటే చూసుకోవచ్చు. రైట్. ఇంకా చూద్దామండి, ఇంకా బిజినెస్ సర్చ్ రిజల్ట్స్ లోకి వెళ్తే నిజంగా ఉంది అంటే ఎస్, అవైలబుల్ ఉంది. ఇంకా చూద్దాము. తర్వాత ఫైనర్ గ్లోబల్ ఎక్స్చేంజ్ లిమిటెడ్, ఇది ఏంటి? అమెరికాకు సంబంధించినటువంటి సర్టిఫికేషన్ అనేది ఉండడం జరిగింది. రైట్. సో ఇంకా చూద్దామండి, సర్టిఫికేట్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ గుడ్ స్టాండర్డ్, ఇది ఒక సర్టిఫికేషన్ అనేది ఉంది. ఇంకా చూద్దాం. రైట్. ఇంకా ఎంఎస్బి రిజిస్టెంట్ సర్చ్ లోకి వెళ్తే మీకు ఈ నంబర్ కొట్టారంటే ఇక్కడ సంబంధించినటువంటి సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. రైట్. ఇవి ప్రమోషన్స్ కి సంబంధించినవి ఎనీవే. రైట్. ఇప్పుడు మనం చూసాము క్లియర్ గా వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిపోయింది మీకు. రైట్. ఇంకా చూద్దాం. ఈ విధంగా ముగ్గురు పార్టీలు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు. రైట్. ఇంకా చూద్దాం. ఈ ఎకో సిస్టమ్ లూప్ ఎన్హాన్స్మెంట్ అంటారు దీన్ని. ఓకే, 7 వేస్ ఉన్నాయండి. ఒకటి గమనించండి, సింప్లీ వి కెన్ సీ హియర్. రైట్. ద మోర్ యూజర్స్, ఎంత మంది పార్టిసిపేట్ అయితే అంత కమిషన్స్ అనేవి జనరేట్ అవుతాయి వీళ్ళకి, మనకు ప్రాఫిట్ జనరేట్ అవుతుంది అఫ్ కోర్స్. రెండోది ఎక్స్చేంజ్ ట్రేడింగ్ వాల్యూమ్ రైజ్, అంటే వాల్యూమ్ పరంగా చూసుకుంటే వాల్యూమ్స్ రైజ్ అవుతూ ఉంటాయి. అండ్ థర్డ్ వన్ ఎక్స్చేంజ్ ప్రాఫిట్స్ ఇంక్రీజ్, ప్రాఫిట్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి ఎక్స్చేంజ్ లో. ఫోర్త్ మైవేస్ట్ డివిడెండ్ ఇంక్రీజెస్, మైవేస్ట్ ఎవరైతే ఉన్నారో ఈ సిగ్నల్ ప్రొవైడింగ్ కంపెనీ అంటాం, సింప్లీ చెప్పాలంటే మైవేస్ట్ అనేది, వీళ్ళకి డివిడెండ్స్ ఇంక్రీజ్ అవుతాయి. మైవేస్ట్ ఇంక్రీజెస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ అప్గ్రేడ్ సిగ్నల్ సిస్టమ్, ఎప్పుడైతే వీళ్ళు రైట్ డబ్బులు ఇంక్రీజ్ అవుతుందో అబ్వియస్లీ దే గోయింగ్ టు ప్రొవైడ్ మోర్ అండ్ మోర్ సిగ్నల్స్, మనకు తెలిసిందేగా. రైట్. అండ్ యూజర్ కంటిన్యూ టు ప్రాఫిట్, యూజర్స్ ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో ఈ ప్రోగ్రామ్ లో ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్ చేసే అవకాశం అయితే ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మనకి ద సెవెంత్ వన్, అచీవ్ డైలీ ప్రాఫిట్స్ యూజింగ్ ద ఫైనల్ ప్లాట్ఫామ్ కాపీ ట్రేడింగ్ కాంట్రాక్ట్ సిస్టమ్. రైట్. ఇంకా చూద్దాం. రైట్. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నిజంగా మైవిస్తే డబ్బులు అఫ్ కోర్స్ బస్. ఇప్పుడు నాకు డైలీ ఒక 100 రూపాయలకి నాకు 2 రూపీస్ వస్తుంది అనుకుంటాం, సింపుల్. రైట్. అదే ఆపర్చునిటీ నేను 100 మందికి ఇచ్చాను, 100 మెంబర్స్ నుంచి ఒక 5 రూపాయలు నాకు వచ్చినా కూడా ఇట్స్ ఎ గుడ్ ప్రాఫిట్. 100 మందికి వెళ్తుందా ప్రాఫిట్? లేదు. ఇంకొక 1000 మంది అయ్యారు టీమ్, ట్రేడింగ్ చేసే వ్యక్తులు పెరిగారంటే ఆబ్వియస్లీ ఒక్కొక్కరి నుంచి ఒక 5 రూపాయలు వచ్చినా కూడా
ప్రాఫిట్ లో నుంచి చాలా హ్యూజ్ ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. దట్స్ అ సింపుల్ ఎజెండా హియర్, రైట్? సో ఈ విధంగా చూసుకుంటే వై కాంట్ ఐ ఇన్వెస్ట్ ఆల్ మై అసెట్స్ అట్ వన్స్ యూజింగ్ ఏఐ బట్ కెన్ ఓన్లీ ఇన్వెస్ట్ 1% ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, రైట్? మీ దగ్గర అంటే ఇక్కడ ట్రేడింగ్ అనేది ఇట్స్ రిస్కీ గేమ్ బాస్. నీకేం కాదు బస్, అన్నిటికీ నేను ఉన్నాను క్వశ్చన్లు ఎవరైనా చెప్తే ఆన్సర్లు నమ్మకండి దయచేసి, రైట్? సో ఇక్కడ కేవలం మా టీం అండి, మేము ఎవరైతే ముందుకెళ్తున్నామో నిజంగా మా టీంలో కేవలం $100 ఈజ్ ఎనఫ్ బస్. $100 తో మీరు ఈ ప్రాజెక్ట్ లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎవ్రీ 35 days కి హ్యాపీగా మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. $100 అంటే ఒక 10,000 మీరు విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీ 35 days కి, రైట్? ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ యువర్ టీమ్, ఆ టీమ్ ని ఇంక్రీజ్ చేసుకోవడం ద్వారా కూడా ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఉందండి. ఓకే, సో ట్రేడింగ్ ఎంత అద్భుతము, సూపర్ ఫెంటాస్టిక్ ఏది చెప్పినా కూడా బట్ రిస్క్ అనేది ఉంటదండి. గుర్తుపెట్టుకోండి, కంట్రోల్ వొలటాలిటీ రిస్క్ అండ్ ఎన్ష్యూర్ ఫండ్ సెక్యూరిటీ, ప్రొటెక్ట్ యూజర్ ఎమోషన్స్ అండ్ అవాయిడ్ ఇరిటేషనల్ ఆపరేషన్స్, ఫాలో ఇన్స్టిట్యూషనల్ రిస్క్ లెవెల్ రిస్క్ అండ్ కంట్రోల్ మోడ్స్. అంటే మనం ఎంత కంపెనీ వాళ్ళు ఎంత మంది ఉన్నా కూడా మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఓకే, ట్రేడింగ్ అనేది చేయిస్తున్నారు కరెక్టే, మనం ట్రేడ్స్ అనేది కాపీ చేసి పేస్ట్ చేస్తూ ఉంటాము, రైట్? నేను చెప్పే యూనో ద అడ్వైస్ ఇస్ దట్ మీరు ఒక $100 చాలు. 100 ఈజ్ ఎనఫ్ బస్. కావాలంటే లీవరేజ్ చేయి, రిస్క్ ని లీవరేజ్ చేయి. నువ్వే ₹1 పెట్టి అది అటు ఇటు అయితే రోడ్డు మీద పడే అవసరం లేదు, రైట్? ఇట్స్ ఎ ట్రేడింగ్, రైట్? నువ్వు జస్ట్ స్టార్ట్ విత్ $100 అండ్ మెకానిజం ఉంది, అది చూద్దాం, రైట్? రిస్క్ ని లీవరేజ్ చేసుకుని డబ్బు సంపాదించే మెకానిజం గురించి మనం ఇంకా చూద్దామండి. ఓకే, రైట్ రైట్. సో అనాలిసిస్ ఆఫ్ ద ప్రాజెక్ట్ సిస్టమ్ మోడల్ అండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ కి జనాలు అంటే కమ్యూనిటీ లేకపోతే వేస్ట్ అండి. ఇప్పుడు ఫేస్బుక్ తీసుకోండి, ఫేస్బుక్ కి కమ్యూనిటీ లేకపోతే ఏం ఏం చేసుకోవాలి? ఆ, అంతే కదా. గూగుల్, వి పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు గూగుల్ అండ్ నాట్ సర్చింగ్, ఇక అది కూడా వేస్ట్ సర్చ్ ఇంజిన్. ఏ దానికైనా వ్యక్తులు కావాలండి, వ్యక్తులు ఉంటేనే. ఇప్పుడు భక్తులు కావాలి దేవుడికి, ఆ దేవుడికి భక్తులే లేకపోతే ఏం ఉపయోగం? అంటే ఎక్కడ పోయినా కూడా మనకు ఒక సొసైటీ కావాలి, రైట్? ఒక కమ్యూనిటీ కావాలి. ఇక్కడ కూడా మనము ఒక కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నాం మై డిఫరెన్స్. ఓకే, జస్ట్ $100 ఎప్పుడైతే మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో, అకౌంట్ ఓపెన్ చేసుకొని డిపాజిట్ చేసుకుంటారో, ఎస్, యాజ్ ఎ న్యూ కమర్ రివార్డ్ మీకు కంపెనీ ఫైనర్ అనే కంపెనీ ఏదైతే బ్రోకర్ ఉందో $5 ఇస్తుంది బాస్. చిన్న విషయం కదా, 5%. సూపర్, రైట్? అండ్ ఇన్వైటర్ రివార్డ్, ఎవరైతే గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని ఇన్వైట్ చేసింటారో వాళ్ళకు ఒక 6% ఇస్తుంది, అంటే $6. సూపర్ కదా. ఓకే, సో మీరు బెనిఫిట్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఇన్వైట్ ఎవరైతే చేసింటారో వాళ్ళకు ఒక $6 రావడం జరిగింది. సూపర్, అక్కడి నుంచి. అండ్ ఇన్వైట్ స్పాన్సర్, మీరు మీ పైన మీ పైన అంటే లైక్ మీరు ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో ఆయన పైన ఆయనకు 1% ఇవ్వడం జరుగుతుంది. 1% అంటే $1 అండి. సో మనము సింపుల్ గా $100 గురించి మాట్లాడుకున్నాం, రైట్? సో ఇక్కడ చూడండి, $300 తో ఉదాహరణకి ఎవరైనా ఎంటర్ అయ్యారంటే ఆయనకి 5% అంటే $15 రావడం జరుగుతుంది. పర్సనల్ గా న్యూ కమర్ అనేసి ఎంకరేజ్ చేస్తుంది. వన్ టైం, తర్వాత వేసుకుంటే రాదు. అండ్ మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేసింటారో వాళ్ళకి $6, సారీ 6% అంటే $18. అండ్ ఇన్వైట్ పైన పైన సూపర్ అప్లైడ్ కి $3 రావడం జరుగుతుంది. సో ఈ విధంగా 500 కి 25, ఇది చార్ట్ చూసుకోవచ్చు సింప్లీ. ఓకే, సో సింపుల్ అండి. మీరు $100 తో వచ్చారు అంటే మీకు ఫైనర్ అనేటువంటి బ్రోకరు యాజ్ ఎ రివార్డ్ మీకు న్యూ కమర్ గా ఒక $5 ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ అకౌంట్లో $105 ఉంటాయి. క్లియర్? మిమ్మల్ని ఎవరైతే ఇంట్రొడ్యూస్ చేశారో పాపం ఆయన చెప్పారు కదా, మీరు గొంతు చించుకొని చెప్పారు కదా, ఎందుకు చెప్తారు? టైం పాస్ కి కాదు కదా ఒక ఆపర్చునిటీ. ఆయనకి ఒక $6 వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఆయన అంటే ఆయన మీ అప్లై, ఆయన పైన ఉన్న వ్యక్తికి ఒక $1 వెళ్ళడం జరుగుతుంది. 1%, రైట్? ఇట్స్ వెరీ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సైడ్ వెళ్ళిపోదాం. అడిషనల్ సిగ్నల్ బోనస్, ఇదేంటి? ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, ఎందుకు రెఫర్ చేయాలి బస్ అనే క్వశ్చన్ వస్తుంది, రైట్? సో ఇందాక మనం ఒకటి మాట్లాడుకున్నాం, ఒక 6% రావడం జరుగుతుంది ఇన్స్టాంట్ గా అనేసి. రెండోది ఏంటి అంటే ఎప్పుడైతే మీరు ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేశారో, రైట్, ఒక $100 అయినా రీఛార్జ్ చేసుకున్నారు అకౌంట్ కి అంటే మీకు ఒక 5 days ఎక్స్ట్రా సిగ్నల్ ఇవ్వడం జరుగుతుందండి. సిగ్నల్, రైట్? అంటే రోజుకి 3 సిగ్నల్స్ ఉంటాయండి. ప్రతిరోజు 3 సిగ్నల్స్ మనము కాపీ పేస్ట్ చేయడం ద్వారా మనకు అప్రాక్సిమేట్లీ 2% వరకు పర్ డే ఇన్కమ్ ఉంటుంది, రైట్? $2. ఇక్కడ మీరు ఎవరైతే ఒక వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తే 5 days డైలీ 1% లాగా రావడం జరుగుతుంది.
300 అయితే మీరు 300లో ఉంటే $300 ని ఇంట్రొడ్యూస్ చేశామంటే మీకు 1%. $500 మీరు ఉన్నారు, $500 ఇంట్రొడ్యూస్ చేస్తే మీకు 1%. అలాగా 5 days పాటు మీకు ఎక్స్ట్రా సిగ్నల్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణ మీరు 2000 ప్యాకేజీలో ఉన్నారు, మీరు ఒక వ్యక్తిని $2000తో ఇంట్రొడ్యూస్ చేశారు అంటే మీకు 6% రావడం జరుగుతుంది ఇమ్మీడియట్ గా. ఇక్కడ బ్యాక్ వెళ్ళాను స్లైడ్. రైట్, తర్వాత 1% లాగా 5 days అంటే $2000 మీద 5% అంటే ఎంత బస్? ఆ విధంగా ఇన్కమ్ రావడం జరుగుతుంది. రైట్, ఆ ఈ విధంగా చూసుకుంటే మీకు మంచి ఇన్కమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రైట్, ఇంకా చెప్తాను. యా, వన్ మోర్ థింగ్, ఐఎమ్ గెటింగ్ ఏ కాల్ బస్, ఏక్ మినిట్. యా, సో ఈ విధంగా మనము ఇన్కమ్స్ అనేవి తీసుకోగలుగుతున్నాం ఇక్కడ. రైట్, యా యా పీపుల్ ఆర్ ఆస్కింగ్ రెఫరల్ లింక్స్ బాస్. రైట్, వాట్ నెక్స్ట్? సో ఇక్కడ చూద్దాం, టీం పరంగా చూద్దాం. మనకు శాలరీస్ ఉన్నాయండి ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ అనేది అంత ఈజీ కాదండి ఏ కంపెనీలో కూడా. బాస్, దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ ప్రోడక్ట్. మామూలుగా కాదు, ఓ రేంజ్ లో ఉంటది అనమాట ఇన్కమ్స్ కూడా. రైట్, సో మనం ట్రేడింగ్ చేసుకోవడం ద్వారా మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఉంది. అట్ ద సేమ్ టైం ఏమైనా రెఫర్ చేసామంటే ఇమీడియట్ గా 6% డైరెక్ట్ రెఫర్, మన సూపర్ అప్లైన్ 1% అంటే $1 రావడం జరుగుతుంది, మనకు $6 రావడం జరుగుతుంది. ద సేమ్ టైం వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ నెట్వర్క్, మన కమ్యూనిటీని పెంచగలిగితే మనకు ఎటువంటి ఇన్కమ్ వస్తుంది అంటే సింపుల్ అండి, లెవెల్ 1 అనుకుందాము. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ గా 5 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేస్తారో, 5 మెంబర్ని మీరు ఇంట్రొడ్యూస్ చేస్తారో, రైట్, అప్పుడు మీకు $50 లంసమ్ సింగిల్ షాట్ లో $50 మీ అకౌంట్ యాడ్ కావడం జరుగుతుంది. ప్రతి వారము $10 లాగా మీకు శాలరీ రావడం జరుగుతుంది. అది ఎంత వస్తుంది? ఎన్ని రోజులు అడుగుతారు? ఎన్ని రోజులు వస్తుంది బయట? ఎన్ని రోజులు ఏం లేదన్నా వస్తూనే ఉంటది, కంపెనీ ఉన్నంత వరకు వస్తూ ఉంటది. వెరీ క్లియర్. రైట్, సో ఇంకా చూద్దాం. రైట్, ఎప్పుడైతే మీరు లెవెల్ 2 అవుతారో, లెవెల్ 2 ఎలా అవుతారండి? మీరు ఎవరినైతే ఇంట్రొడ్యూస్ చేశారో, రైట్, మీ టీంలో మీ టీంలో ఒక ఇద్దరు 5 మందిని చేసిన వ్యక్తులు ఉండాలి. ఇద్దరు, రైట్. మీరు 5 మందిని చేస్తే మీరు లెవెల్ 1 అవుతారు. మీ టీంలో 5 మందిని చేసే వ్యక్తులు ఇద్దరు వచ్చారు, మీరు టీమ్ సైజ్ 30+ అయ్యింది లేదా 30 వచ్చిందంటే మీకు $100 కంపెనీ 1 టైం మరి సెకండ్ టైం పే చేయడం జరుగుతుంది. ఎవ్రీ వీక్ $50 శాలరీ ఇవ్వడం జరుగుతుంది బాస్. క్లియర్? ఇక్కడ చూడండి, టు అప్గ్రేడ్ టు లెవెల్ 1 అట్ ఫస్ట్ 5 డైరెక్ట్ మీరు ఉండాలి. అంటే లెవెల్ 1 అచీవ్ కావాలంటే 5 మందిని రెఫర్ చేయడం పెద్ద విషయం అయితే కాదు బాస్. రెండోది, ఆ 5 మంది ఇంకో 25 మందిని చేశారు, 5 5 25 అనుకుందాం టీమ్ పీపుల్. రైట్, సరే, లేదు వాళ్ళు వీళ్ళు అటుగా ఒక 10 మందిని చేశారు, ఒక 5 మంది, ఓవరాల్ తీసుకుంటే మీకు 30 అనే నంబర్ కౌంట్ అయితే మీరు లెవెల్ 2 అచీవ్ ఉంటారు. రైట్, ఆబ్వియస్లీ లెవెల్ 3 ఎలా వస్తారంటే వాళ్ళ కింద అదే విధంగా ఫాలో అవుతూ ఎప్పుడైతే మనం లెవెల్ 2 అవుతాం, లెవెల్ 3 అవుతాం, మనకు $200 వన్ టైం అండ్ ఎవరి వీక్ $200 పే చేయడం జరుగుతుంది కంపెనీ శాలరీ లాగా. లెవెల్ 4 ఏంటంటే 500 మంది వ్యక్తులు మన టీంలో ఉండాలా, ఒకరి కింద ఒకరు. ఎలా అంటే అప్గ్రేడ్ మోడల్లో వెళ్తూ ఉంటది సిస్టమ్. వన్ టైం $500, ఎవ్రీ వీక్ $400. సూపర్. లెవెల్ 5లో ఉంటే ఒక 1000 మంది అయి ఉండాలా, ఒక $1000 మీకు వన్ టైం ఇస్తుంది, ఎవ్రీ వీక్ $800 శాలరీ లాగా పే చేస్తుంది. లెవెల్ 6 తీసుకుంటే 2000 to 5000 పీపుల్ ఉండాలి, అంత $3000 వన్ టైం ఇస్తుంది, $1600 వారానికి ఇస్తుందండి. రైట్, ఇంకా చూద్దాం లెవెల్ 7. ఎప్పుడైతే 5000 మంది క్రాస్ అవుతారో మీ కింద ముగ్గురు లెవెల్ 6 పీపుల్ ఉండాలండి. దీని కింద లెవెల్ 5 పీపుల్ ముగ్గురు, ఆ విధంగా ముగ్గురు 3 ఉంటేనే మీకు ఇక్కడ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, యా, ఇంకా చూద్దాము. చెప్పాలంటే ప్రతి ఒక్కరి కింద ఇద్దరు ఉంటే సరిపోతుంది. టూ 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 ముగ్గురు కాదు. ఎనీవే, $2000 ఎవ్రీ వీక్ అంటే నెలకి $8000 శాలరీ లాగా రావడం అంటే 8 లక్షల అండి. సరే అనుకోవచ్చు, ఇదేం పెద్ద అమౌంట్, 8 లక్షలు నథింగ్ అది. బట్ మనము ఒక 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 వేలో వెళ్తూ ఉన్నాము అంటే ఆటోమేటిక్ గా పీపుల్ అనేది మనకు సపోర్ట్ చేస్తారండి. ఎందుకంటే అందరికీ సంబంధించినటువంటి అర్నింగ్ ఆపర్చునిటీ కాబట్టి ఇది. రైట్, ఇది నోరు గట్టిగా అరిచి చెప్పేది అవసరం లేదండి. సింపుల్, మీకున్న వ్యక్తులకి మీరు ఈ ప్రోగ్రామ్ షేర్ చేయగలిగితే ఆటోమేటిక్ గా పీపుల్ విల్ రెస్పాండ్. ఇక్కడేమి కష్టపడి సేల్స్ అయితే కాదు, దిస్ ఇస్ నాట్ ఎ సేల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్, కొనుక్కొని నీకు అవసరం ఉంటే చేసుకో, లేకపోతే లేదు భయ, అంతే, ఖతం. రైట్, యా, ఇంకా చూద్దాం.
మై డియర్ ఫ్రెండ్స్, మీల్ సబ్సిడీ రివార్డ్ ఇక్కడ చూడండి, చాలా చాలా క్లారిటీ ఉంది. ఫస్ట్ రీచెస్ $100. ఎప్పుడైతే మీరు ఎవరన్నా రెఫర్ చేశారో, ఓకే, ఒక $3 ఖర్చు పెట్టారనుకుందాం. ఉదాహరణకి నేను వెళ్ళి మా ఫ్రెండ్కి చెప్పాను, అరే బాబు ఇట్లా సోన్సో మంచి ఆపర్చునిటీ ఉంది, సోన్సో అది ఇది. ఇద్దరు వెళ్ళి 150 రూపీస్ లాగా బిర్యానీ తిన్నాం అనుకుందాం. సింపుల్ వాట్ ఐమ్ టెలింగ్ యూ. ఓకే, ఓకే, లేకపోతే టీలో ఏదో సంథింగ్ తీసుకున్నాము, ఒక 300 ఖర్చు అయింది. 300 నా జేబు నుంచి ఇవ్వాలా? అఫ్ కోర్స్ నా జేబు నుంచి ఇవ్వాలి, ఎందుకంటే హీ వాజ్ మై గెస్ట్ అన్నట్టు. పిలిచాను కాబట్టి మనం ఖర్చు పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఏం చేస్తుంది, అరే బాస్ నువ్వేం నీ జేబు నుంచి పెట్టకు, ఒక $100 ఇద్దరు ఫోటో తీసి పెట్టు, నీకు $3 ఇచ్చేస్తా. $3 అంటే 300 అనుకోండి, రైట్. ఆయన ఒక 300 పెట్టాడు అనుకోండి, 300 ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు ఆయన అకౌంట్లో, అంటే $9 3% స్టేట్ ఏమే ఇస్తుంది, చిన్న విషయం కాదు, రైట్. ఆయన ఒక $500 పెట్టాడంటే, మరి $500 అన్నప్పుడు 50,000 పెట్టినప్పుడు కనీసం మనం 15,000 ఖర్చు పెట్టలేమా? సరే, ఆయన ఏదో మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళాము, ఫుడ్ అవి అన్నీ అయినాయి, ఒక 15,000 అయినాయి సంథింగ్. ఎస్, కంపెనీ గోయింగ్ టు పే ఫర్ దట్, పే ఫర్ ఇట్. సూపర్, సూపర్, రైట్. సో ఆ విధంగా మనకు హెల్ప్ చేస్తుందండి. ఇంకా చూద్దాం. ఇంకా లెవెల్ 2 అంటే స్టూడియో సబ్సిడీ రివార్డ్స్. బస్ నువ్వేదో ఆఫీస్ పెట్టుకోవాలనుకుంటున్నావు, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు యూ వాంట్ టు అప్గ్రేడ్, అప్లిప్మెంట్ కావాలి. మీ వ్యక్తులు ఎక్కడో రోడ్డు మీద ఆడ హోటల్స్ లో కూర్చోకుండా, యూ వాంట్ టు ప్రొవైడ్ ఎ సూపర్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్, దానికి ఖర్చు అవుతుంది కదండి, రైట్. మీరు ఎప్పుడైతే లెవెల్ 2 అయ్యి మీ టీం 30 to 99 పీపుల్ అయ్యారో, మీకు మంత్లీ $300 సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ద కంపెనీ కాస్ట్ ఆఫీస్ స్పేస్ రెంటల్ అండ్ బేసిక్ ఎక్విప్మెంట్ కాస్ట్ అండి. ద సబ్సిడీ ఈస్ పెయిడ్ మంత్లీ అండ్ ఈజ్ ఓన్లీ అవైలబుల్ టు ఏజెంట్స్ అట్ లెవెల్ 2 అండ్ అబౌవ్. అంటే లెవెల్ 2 అండ్ అబౌవ్ వాళ్ళు ఇది ఎప్పుడైతే రిక్వెస్ట్ పెట్టుకుంటారో వాళ్ళ ఆఫీసు, ఇది మా ఆఫీస్ అంటే ఆబ్వియస్లీ మీకు కంపెనీ అమౌంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఫర్ ఆఫీస్ ఎక్స్పెండిచర్. లెవెల్ 3 అయితే ఎంత అండి, $400 మంత్లీ. లెవెల్ 4 ఉన్న వాళ్ళకి $1,000 మంత్లీ. లెవెల్ 5 ఉన్న వాళ్ళకి $3,000. లెవెల్ 6 ఉంటే $5,000. లెవెల్ 7 ఉంటే $8,000. ఓ మై గాడ్, మంత్లీ 8,000, ఇది ఒక 8,000, $16,000 ఇస్తుంది సింప్లీ. కాదు మీకు ఒక ఆఫీస్ ఉండాలా, మరి 5,000 మంది టీం ఉన్నప్పుడు ఒక ఆఫీస్ ఉండడం పెద్ద మ్యాటర్ కాదు, నథింగ్, రైట్. సో సూపర్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, రైట్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, వీడియో లెంత్ అవుతుంది బట్ పర్లేదు, వినాలి, ఎందుకంటే దిస్ ఇస్ సూపర్ ఆపర్చునిటీ అండి, నో డౌట్స్. ఓకే, సో ఇంకా చూద్దాం, బ్యాక్ వెళ్ళి చూద్దాం ఇంకేంటి సింపుల్ వేలో ఏం జరగవచ్చు, రైట్. సో రెఫరల్ లింక్ మీకు వచ్చేస్తుందండి. మీరు బాగుపడాలంటే ఇఫ్ యువర్ విష్ బస్, ఓకే, వాళ్ళని డబ్బులు అడుక్కుంటూ ఉండాలి, ఇబ్బందులు పడుతూ ఉంటారు అఫ్ కోర్స్, బట్ వాటి నుంచి బయటికి రావాలంటే యూ నీడ్ వన్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ తీసుకొని మీరు ముందుకు వెళ్తేనే. రిస్క్ ఉంటుంది, ఎస్, రిస్క్ ఉంటే భూమా బాస్, ఎక్కడైనా కూడా రిస్క్ ఉంటుంది, రిస్క్ లేని ఏది లేదు జీవితం. బట్ వీఆర్ అట్ వెరీ ఇనిషియల్ స్టేజ్ అండి. కంపెనీ దాదాపుగా 2028 వరకు ప్లాట్ఫామ్ వేసుకొని ఉంది, రైట్, ఉండొచ్చు, అయితే ఏంది. సో మనము ఎక్కడో దగ్గర మూవ్ ఆన్ కావాలి. మూవ్ ఆన్ కాకుండా అన్నిటికీ ఆన్సర్లు దొరికితేనే, దేవుడు నాకు కనపడితేనే అంటే, బస్ కొన్ని యుగాలు తరాలు అయిపోయినాయి. ఇప్పటిదాకా దేవుడు కంటికి కనపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు తెలియదు, నాకైతే కనపడలే, రైట్. సో అదే విధంగా నాకు విత్ ప్రూఫ్ అనుకుంటూ నువ్వు కాలము వేస్ట్ చేస్తూ ఉంటే జీవితంలో మనం ఏం చేయలేం, రైట్. సో డాటా ఇంజన్స్ అనుకోండి, పవరింగ్ మార్కెట్ ట్రెండ్స్, ఇది ఒక అద్భుతమైనట్టు ఆపర్చునిటీ అండి, ఫైనర్ అనేది. ఓకే, లెట్స్ ఇంటెలిజెన్స్ డిఫైన్ ఎవ్రీ డెసిషన్. ఓకే, స్టార్ట్ అర్నింగ్ టుడే, డోంట్ మిస్ అవుట్ అగైన్, రైట్. ఇప్పుడు ఎన్నో ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు పోయి ఉండొచ్చు, బట్ యూ స్టార్ట్ ద యాక్టివిటీ, రైట్. ఓకే, ఇంకా చూద్దాం. అఫీషియల్ రివార్డ్స్ మీకు తెలిసిందే. లెవెల్ 1 అంటే ఒక 5 మెంబర్స్ చేస్తే వీక్లీ $10 రావడం జరుగుతుంది, నెలకి $40, సింగిల్ షాట్ లో $50 ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే డెఫినెట్లీ యూ గోట్ టు మేక్ గుడ్ మనీ, రైట్. ఇంకా చూద్దాము. మనం ఏమన్నా కొత్త వ్యక్తులను రెఫర్ చేయడం ద్వారా, ఇదంతా ఆల్రెడీ పీడిఎఫ్ లో మనం డిస్కస్ చేసాం మై డియర్ ఫ్రెండ్స్. సూపర్ ఆపర్చునిటీ అండి, ప్లాన్ చేసుకోండి. డెఫినెట్లీ వీ గోట్ టు మేక్ గుడ్ టీమ్, మంచి కమ్యూనిటీని డెవలప్ చేసుకొని మంచి ఇన్కమ్ సంపాదించడానికి మనకు ఉపయోగపడుతుందండి ఈ ప్లాట్ఫామ్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.
రోజుకి 3 నుంచి 4 సిగ్నల్స్ ఉంటాయండి. 3 సిగ్నల్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. 4 సిగ్నల్ మీరు ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళకి ఒక ఎక్స్ట్రా సిగ్నల్ ప్రొవైడింగ్ జరుగుతుంది 5 days పాటు. ఎస్, వి హ్యావ్ ఎ టీమ్, వి హ్యావ్ ఎ గ్రూప్. ప్రతిరోజు మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం, జస్ట్ గెట్ ఇన్ టు దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. Bye bye.